మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్న సినిమా టైటిల్కి క్వైట్ ఆపోజిట్గా జరుగుతోంది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో. మీ రాష్ట్రానికి మేమేం పంపించాం, మా రాష్ట్రానికి మీరు ఏం రానివ్వద్దంటూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా స్ట్రిక్ట్గా నడుస్తోంది వ్యవహారం. మరింతకు ఏపీ నుంచి ఏం వస్తోంది, తెలంగాణ నుంచి ఏం వెళ్తోంది, బోర్డర్లో పోటాపోటీ చెక్ పోస్టుల ఏర్పాటుకు కారణం ఏంటి? ఏపీ తెలంగాణ బోర్డర్లో అటెన్షన్. ఇసుకను చూస్తే విరుచుకుపడుతోన్న ఏపీ పోలీసులు, ధాన్యం కనిపిస్తే దబిడి దిబిడే అంటోన్న తెలంగాణ అధికారులు. ఇరువురి చెక్పోస్టులతో హడావిడి వాతావరణం. ఏపీలో ఇసుక ఫ్రీ, తెలంగాణలో క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్. ఎస్, ఇప్పుడు ఈ రెండు అంశాలే ఏపీ తెలంగాణ బోర్డర్ను అటెన్షన్లో పెట్టాయి. ఉచిత ఇసుక రాష్ట్రాలు దాటద్దని ఏపీ పోలీసులు, బోనస్ కోసం ధాన్యం తమ రాష్ట్రానికి రావద్దంటూ తెలంగాణ పోలీసులు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. పోటాపోటీగా పహారా కాస్తున్నారు. చెక్ పోస్టుల సంఖ్య పెంచి మరీ 3 షిఫ్టుల్లో స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నారు. ఇళ్లు కట్టాలంటే ఇసుక కావాల్సిందే. అయితే ఆ ఇసుక ఆంధ్రాలో ఉచితం, తెలంగాణలో కాస్త ప్రియం. దీంతో ఏపీలో అమలవుతోన్న ఉచిత ఇసుక పాలసీని వాడుకుని తెలంగాణకు ఇసుకను తరలించేందుకు యమ ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. పవర్ ని వాడుకుని కొందరు, అధికారుల కళ్లుగప్పి మరికొందరు బోర్డర్ నుంచి స్మూత్ గా జారుకుని తెలంగాణలోకి అలవోకగా ఇసుక తెచ్చి అమ్మేస్తున్నారు. దీంతో మా ఇసుకను మీరెలా తీసుకువెళ్తారు, పేదలను ఆదుకునేందుకు ఇసుక పాలసీ తీసుకొస్తే ఈజీగా తోడుకెళ్తారా అంటూ బోర్డర్లో సీరియస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఏపీ పోలీసులు. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 చెక్పోస్టులు ఏర్పాటు చేసి సింగిల్ ఇసుక రేణువు బోర్డర్ దాటిన చితక్కొట్టుడే అన్న రేంజ్లో నిఘా పెంచారు. ఇప్పటికే కొన్ని లారీలు సీజ్ చేశారు కూడా. చెక్ పోస్టులు పెట్టి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పెట్టి ఒక్క లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ తెలంగాణ వైపు వెళ్లకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు వెళ్తున్న కొన్ని లారీల మీద, అదేవిధంగా ట్రాక్టర్ల మీద వాల్టా యాక్ట్ ప్రకారం కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ 15 చెక్ పోస్టులో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్క లారీని కూడా ఆపి చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇక తెలంగాణ రైతులను ఆదుకునేందుకు క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు దళారులు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బియ్యం లారీలను తెలంగాణకు తీసుకొచ్చి లక్షలు దండుకుంటున్నారు. రైతు పేరు మీద ధాన్యాన్ని అమ్మేసి యథేచ్ఛగా జేబులు నింపుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇష్యూపై ఫుల్ సీరియస్ గా ఉంది. బోర్డర్లో పెద్ద ఎత్తున చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి లారీని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు పోలీసులు. అక్రమంగా గింజ ధాన్యం బోర్డర్ దాటినా గుంజి కొడతామన్న రేంజ్లో వార్నింగ్లు ఇస్తున్నారు. దీంతో బోర్డర్లో ఇరు రాష్ట్రాల చెక్పోస్టులతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.